ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుంది కదా స్క్రీన్? ఓకే, ఇదిగోండి. సో ఇలా పిక్ పెట్టుకొని రివ్యూ ప్రొఫైల్, సబ్మిట్ ప్రొఫైల్ అయినాక మీకు కనెక్షన్స్ వస్తాయి. ఓకే, యువర్ ప్రొఫైల్ ఈజ్ రెడీ, నౌ యువర్ కనెక్షన్స్ టు బిడ్. ప్రొఫైల్ రెడీ. ప్రొఫైల్కి మీదకి వెళ్తారు. ఓకే, సో ఇలా మీకు ప్రొఫైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫైండ్ మై వర్క్స్కి వెళ్ళినాక మీరు ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ వర్క్స్కి అయినా మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తారు? వీడియో ఎడిటింగ్ అనుకోండి. మీరు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ స్కిల్ నేర్చుకుంటే వీడియో ఎడిటింగ్ అన్నట్టు. ఓకే, సో టిక్టాక్ వీడియో ఎడిటింగ్స్, రీల్ వీడియో ఎడిటింగ్స్, పోడ్కాస్ట్, ఇలా ప్రతిదీ ఉంటుంది తెలుసా. వీడియో ఎడిటింగ్, వీడియోస్ ఎడిటింగ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి, షార్ట్ వీడియోస్ ఉంటాయి, టిక్టాక్ వీడియోస్, ఫేస్లెస్ యూట్యూబ్ వీడియో ఎడిట్ చేయడానికి. కొందరు ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి చూడండి, టిక్టాక్ వీడియోస్ ఇలాంటివి ఏంటంటే మీకు ఒక్కసారి ఇచ్చి వీళ్ళు ఊరుకోరు. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిటింగ్స్ నేను ఒక పర్సన్కి ఇచ్చేసాను. ఓకే, ఆ పర్సన్ నాకు ఎడిటింగ్స్ చేసి ఇస్తాడు. పెట్టుకోవడం అంతా నేనే పెట్టుకుంటా, బట్ ఎడిటింగ్స్ అవన్నీ చేసి ఆ పర్సన్ నాకు ఇస్తాడు. ఇంకా అతనితో నేను అరౌండ్ ఒక 6 months కాంట్రాక్ట్ లాగా అట్లా, నువ్వు ఇంకా నాతో 6 months 7 months వర్క్ చేయాలి అన్నట్టు నేను కాంట్రాక్ట్ బేస్ తీసుకున్నాను. సో అలా మీరు కూడా ఇక్కడికి జాబ్లు అప్లై చేసేటప్పుడు కాంట్రాక్ట్ బేస్ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు టిక్టాక్ వీడియోస్ కానీ లేదా ఇన్కేస్ ఇదే ఎడిటింగ్స్ నేర్చుకున్నారనుకోండి, మీకు మొన్న చెప్పిన ఎడిటింగ్స్ అవంతా. ఓకే, అండ్ వీడు చూడండి, ఫర్ లాంగ్ టర్మ్, అంటే వీడికి ఏదో వెంటనే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఒకే వీడి రీల్ ఎడిట్ చేసి ఇవ్వడం అలాంటిది కాకుండా లాంగ్ టర్మ్కి చెక్ చేస్తున్నాడంట. సో ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. నువ్వు బీభత్సమైన ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలు నీకు. ఓకే, సో మంత్కి ఇంత పే చేస్తా, ఎస్టిమేషన్ బడ్జెట్, సారీ మంత్ కాదు, పర్ అవర్కి £6, $6. ఓకే, అలా ఫిక్స్డ్ ప్రైస్, ఇందులో ఏం చేంజ్ ఉండదు, ఇదే ఉంటుంది మీకు. ఎన్ని అవర్స్ ఏంటి అనేది వాళ్ళు ఇన్సైడ్ వెళ్ళినాక మాట్లాడుకోవాలి. మీకు అలా కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియో ఉందనుకో, హౌ టు ఎడిట్ వీడియో ట్యూటోరియల్, స్క్రీన్ రికార్డింగ్ ప్లస్ వాయిస్, నో ఫేస్. ఓకే, దీనికి ఇలాంటి వీడియోస్ చేయాలి. నీ వాయిస్ కావాలి, స్క్రీన్ రికార్డింగ్, సారీ నీ వాయిస్ కాదు, వాళ్ళు వాయిస్ స్క్రీన్ రికార్డింగ్స్ ఇస్తారంట, వాటిని నువ్వు ఎడిట్ చేయాలి. ఓకే, లేదు అంటే ఇది అర్థం కాకపోతే ఇది వీడియో ఎడిటర్ కావాలి, లాంగ్ టర్మ్ వీడియో ఎడిటర్ కావాలి, షార్ట్ ఫిలిం ఎడిటింగ్ నీడెడ్. ఓకే, షార్ట్ ఫిలిం ఉంది, దాన్ని ఎడిట్ చేయడానికి ఒక ఎడిటర్ కావాలి. సో మీరు దీనికైనా చేసుకోవచ్చు, దీనికైనా చేసుకోవచ్చు. ఇది ఇండియాలోనే, అండ్ ఇది యునైటెడ్ కింగ్డమ్, ఇది యూకే వాళ్ళది. సో ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు ఏది అప్లై చేయాలి దీక్షు అంటే, వీళ్ళిద్దరు జెన్యూన్ అంటే, ఇందులో ఫేక్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరిలో జెన్యూన్ ఎవరు అంటే పేమెంట్ వెరిఫైడ్ అండ్ పేమెంట్ అన్వెరిఫైడ్. మీరు చూసుకోవాల్సింది ఇది. ఇప్పుడు వీడు పేమెంట్ వెరిఫైడ్ అంటే వీడు జెన్యున్ అవుతాడు, మ్యాక్స్ జెన్యునే ఉంటాడు. ఓకే, వీడు ఆల్రెడీ చాలామందికి పే చేసి ఉండొచ్చు. అండ్ వీడు ఈ ఈ వెబ్సైట్లో, అప్వర్క్ అనే వెబ్సైట్లో పేమెంట్ని వెరిఫై చేశాడు. ఓకే, పేమెంట్ మెథడ్ వెరిఫై చేశాడు, ఫోన్ నెంబర్ ఇదంతా వెరిఫై చేశాడు. ఆల్రెడీ ఇక్కడ వీడు కొందరికి పే చేశాడు. ఓకే, సో వీడిని నమ్మొచ్చు. బట్ వీడిని కూడా నమ్మొచ్చా అంటే, అప్లై చేయడం అయితే చేయండి, మీకు వాడు ఇంటర్వ్యూ పెట్టాడంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతేకాని మీరు వీడి దగ్గరికి వెళ్ళి గుడ్డిగా వీడు ఇస్తే తీసేసుకొని వీడు వర్క్ చేసేస్తాము అంటే, వీడు ఫేక్ అవ్వచ్చు, ఇది ఫేక్ అవ్వచ్చు మ్యాక్సిమం. అండ్ వాడు ఫిక్స్డ్ ప్రైస్ చూడండి, 600 అంటున్నాడు అంటే అది చాలా కష్టం. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా సరే అంత అంత ఈజీగా అంత ఎవరు చూడండి. ఇతనే ఇంటర్మీడియట్ అన్నప్పుడు £6 అన్నప్పుడు, $6 అన్నప్పుడు, ఇటు 600 అంటే మనం ఎంతవరకు నమ్మొచ్చు ఒకసారి ఆలోచించండి.
సో ఇలా పేమెంట్ వెరిఫై చేయలేని వాళ్ళందరూ మ్యాక్సిమం ఫేక్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు కాకుండా ఇలాంటివి ఇలాంటి రీల్ ఎడిటర్స్ అంట. ఓకే. సో ఇలాంటి రీల్ ఎడిటర్స్కి అప్లై చేయడం ఇదన్నీ ఉంటుంది. అప్లై చేసే ముందు మొత్తం ఇదంతా చెక్ చేసుకోండి. రీల్ ఎడిటింగ్స్ స్పానిష్లో ఎడిట్ చేయాలంట వాళ్ళ రీల్స్ని. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్పానిష్లో ఉంటుంది. ద పేమెంట్ ఫర్ ఈచ్ రీల్ విల్ టిపికల్లీ బిట్వీన్ ఒక్కొక్కరికి $5 నుంచి $15 వరకు మీకు రీల్కి పే చేస్తాడంట. పర్ డేకి 2 to 3 రీల్స్ అయితే ఎడిట్ చేయాలి. బాబాయ్ నువ్వేం చేస్తున్నావు బాబు, 2 to 3 రీల్స్ ఎడిట్ చేయాలంటే పర్ డేకి అక్కడ ఏం వర్క్ చేస్తున్నాడు ఏంటో. ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఏం కావాలి వీళ్ళకి? ఎక్స్పర్ట్స్, ఇంటర్మీడియట్ కాదు, బిగినర్స్ కాదు, ఎక్స్పర్ట్స్ కావాలి. స్కిల్స్ ఏముండాలి? ఆడియో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్స్, అడోబ్, ఇవన్నీ ఉండాలంట. ఓకే. సో ఇవన్నీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అందుకే నేను చెప్తాను ఏమంటే ఒక స్కిల్ కాదు, ఓ 2-3 స్కిల్స్ నేర్చుకోండి. మీరు 2-3 స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఇట్లా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి అంటున్నాను అనమాట. సో ఇలా స్కిల్ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకోండి. తీసుకున్న సర్టిఫికేట్ ఇందాక పెట్టలేదు, ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా మీరు జాబ్కి అయితే అప్లై చేస్తారు. మీకు ఏది కావాలో అది ఫైండ్ చేసి జాబ్కి అప్లై చేస్తారు. కాకుండా మై ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ అవి చేశారు కదా, ఇక్కడ మీరు సర్టిఫికేట్ అది ఇందాక చూసారు కదా, ఇవన్నీ మీరు ఎడిట్ చేసినవే మీ ప్రొఫైల్ ఇదంతా. తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇక్కడ స్కిల్స్ అవి ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క స్కిల్ని యాడ్ చేసుకోవడము, ఇవన్నీ మీరు ప్రీవియస్గా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ప్రాజెక్ట్ పెట్టండి. ఇన్ కేస్ మీరు ప్రాజెక్ట్ చేయకపోతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఫ్రెషర్గా ఉండేటప్పుడు ఇది చేస్తారు కదా, ఫ్రెషర్గా ఉండేటప్పుడు ఏం చేస్తారు మీరు? ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు చూడండి. సో దాన్ని ఒక ప్రాజెక్ట్గా క్రియేట్ చేసి ఇక్కడ పెట్టండి. కస్టమర్స్ మీ వర్క్ గురించి అంటే మీరు పాత క్లయింట్స్కి ఎవరికైనా మెసేజ్ చేసేటప్పుడు వర్క్ చేసినప్పుడు వాళ్ళు మీకు రివ్యూస్ ఇస్తారు. ఇవ్వకపోయినా రివ్యూస్ తీసుకోండి. ఓకే. రివ్యూస్ అనేవి చాలా మ్యాటర్స్. ఎందుకంటే ఇక్కడ మీరు నెక్స్ట్ ఒకడు మీరు జాబ్ అప్లై చేసినాక ఒకడు మీకు ఇవ్వాలి, వర్క్ మీకు ఇవ్వాలి అంటే మెయిన్లీ ఈ రివ్యూ మీదే డిపెండ్ అవుతుంది, టెస్టిమోనియల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఆ టెస్టిమోనియల్స్ తీసుకోండి. సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే సర్టిఫికేట్స్ మాన్యువల్గా యాడ్ చేయండి. ఇందులోకి వెళ్ళి సర్టిఫికేట్స్, మీకు ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, పాత్ హిస్టరీ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టవచ్చు. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టవచ్చు. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ ఏం పెడతారు? ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, ఐఎమ్ వర్కింగ్ ఇన్ బిస్ గురుకుల్ కంపెనీ అని చెప్పేసి మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసి జాబ్కి అప్లై చేస్తారు. ఓకే. ఇలా మీరు వన్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్కి వెళ్ళి ఇది ఓన్లీ ఒక అప్వర్క్ ఒకటే క్రియేట్ చెప్పాను. సేమ్ వే మీకు రిమైనింగ్ స్కిల్స్ ఏవైతే, మీకు రిమైనింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి సేమ్ వే అలానే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇలా మీరు ప్రతిదీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక దెన్ మీరు జాబ్స్కి అప్లై చేస్తే మీకు క్లయింట్స్ అనేవాళ్ళు కనెక్ట్ అవుతారు. కానీ మీరు ఇది అప్లై చేయడానికంటే ముందు మీకు కావాల్సింది ఏంటి? స్కిల్. ఎందుకంటే ఇప్పుడు మీరు జాబ్ అప్లై చేసినాక వాడు మిమ్మల్ని కనెక్ట్ అవ్వడు అనుకోండి, ఇక్కడే ఇందులోనే కనెక్ట్ అవుతాడు, ఇందులోనే మెసేజ్ చేస్తాడు మీకు వాడు ఇందులోనే మెసేజ్ చేశాడు అన్నాక ఇప్పుడు వాడితో మాట్లాడేటప్పుడు వాడు పక్కాగా మిమ్మల్ని ఏంటి అసలు నీ స్కిల్స్ ఏంటి, ఏం నేర్చుకున్నావు? ఇప్పుడు డిజైనింగ్ అనుకోండి, డిజైనింగ్లో అది ఎలా పెడతాము, డిజైనింగ్లో ఎలాంటి కలరింగ్స్ ఇస్తే నీకు హైలైట్ అవుతుంది, డల్ కలర్స్ ఎప్పుడు ఇవ్వాలి, డార్క్ కలర్స్ ఎప్పుడు ఇవ్వాలి, లేదంటే ఎడిటింగ్స్ చేస్తుంటే స్లోమోస్ ఎప్పుడు పెడతావు, ఒక ఎడిటింగ్స్కి నువ్వు మెయిన్గా ఏం యూస్ చేస్తావు, యాప్స్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవి కూడా మీరు ఆన్సర్స్ చేయలేకపోయారు అనుకోండి, మీకు వెంటనే ఇంక తీసుకోవడం అనమాట వర్క్కి. ఓకేనా? సో అప్వర్క్ అంటే మీరు ముందు ఈ చిన్న వాటివి ట్రై చేయండి. ఇలా మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే అప్లై చేస్తారు. ఇది బేసిక్గా ఫ్రీలాన్సింగ్. ఐ మీన్ ఎక్కడ అప్లై చేయాలి అని అడిగారు కదా, సో ఇక్కడ అప్లై చేయాలి. అండ్ ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్పా, ఎలా ఇంటర్వ్యూస్ తీసుకుంటారో కూడా చెప్పా. వన్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాక ఆఫ్ మనీ ముందు ఇవ్వాలి, తర్వాత ఇంకొక ఆఫ్ మనీ ఇస్తాడు. ఐ మీన్ ఇస్తాడు ఇన్ ద సెన్స్ మధ్యలో థర్డ్ పార్టీ అప్లికేషన్ అన్నాను కదా, సో అక్కడ ఉంటుంది. ఇలాగా మీరు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఈ వెబ్సైట్ ద్వారా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటి
పక్కన మీ ఫ్రెండ్స్‌కో ఎవరికో ఒకళ్ళకి వీడియో ఎడిటింగ్ కావాలి. ఓకే. మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు. నేర్చుకున్నప్పుడు వాడికి వీడియో ఎడిటింగ్ చేస్తాడు. చేస్తారనుకోండి మీరు. చేసినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి ఫ్రీగా చేయండి. అరే నేను ఫ్రీగా చేస్తే ఇవ్వరా అని. చేసినాక వాడి దగ్గర నుంచి రివ్యూ తీసుకోండి. మీకు రివ్యూస్ ఎలా వస్తాయి. తీసుకొని వాడిని క్లియర్గా చెప్పమనండి. లైక్ వాడి దగ్గర వీడియో రివ్యూ అయిన అబ్బాయిని ఆర్ అమ్మాయిని కూర్చోబెట్టి నేను ఎలా చేసా బాగా చేశాను ఇది చూపించండి అని చెప్పి మీరు అడుగుతున్నట్టు వాడు రివ్యూ వాడిని చూపిస్తే నువ్వు బాగా చేసావు ఇట్లా చేసావు అని చెప్పి వాడు నాకైతే ఈ పర్సన్ వర్క్ చాలా నచ్చింది, బాగా చేశారు, అసలు ఇలాంటివి ఉన్న వీడియోని ఇలా చేశారు అని చెప్పి ఆ పర్సన్ రివ్యూ ఇచ్చిన ఇలాంటి రివ్యూస్ అన్నీ తీసుకొచ్చి మీరు అంటే వీడియో రివ్యూ ఇవ్వాలని లేదు, ఎటువంటి రివ్యూ అయినా పర్లేదు, ఎనీ కైండ్ ఆఫ్ రివ్యూ ఇచ్చినా సరే అవన్నీ తీసుకొచ్చి ఇలాంటి టెస్టిమోనియల్స్లో పెట్టండి. ఓకే. అలా మీ ఫస్ట్ రివ్యూ వస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడు డబ్బుల కోసం ఆశపడొద్దు ఫ్రీలాన్సింగ్లో. స్కిల్ కోసం అండ్ వర్క్ కోసం ఆశపడండి. డబ్బుల కోసం ఆశపడితే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను ఒక పర్సన్ హైర్ చేసుకున్నాను అన్నానా, ఆ అబ్బాయి ఏంటి అంటే ఆ అబ్బాయి వచ్చాడు, అక్క నేను ఇట్లా చేయగలను, నీకు చేస్తాను అనుకుంటున్నాను, ఇస్తావా అని. ఓకే. వర్క్ నచ్చడం అంటే ఓకే. ఇంకా అప్పుడు నాకు ఎక్కువ బర్డెన్ అయిపోయింది, వర్క్ బర్డెన్. ఇంక నేను ఆ అబ్బాయికి సర్లే చెయ్యి అని చెప్పి ఎడిటింగ్స్ ఇచ్చేసా. ఓకే. ఫస్ట్ థింగ్ వర్క్ అంత బాగా అనిపించలేదు నాకు, మనస్ఫూర్తిగా లేదు నాకు. సెకండ్ థింగ్ ఆ అబ్బాయి ఏంటి అంటే చేసిన దానికి మనీ ఎప్పుడు ఇస్తావు, మనీ ఎంత ఇస్తావు, మనీ ఇస్తావా లేదా అక్క, ఇవే క్వశ్చన్స్ అనమాట. అబ్బాయి ఆ మనీ ఇస్తా అన్న కాన్సెప్ట్ కంటే వర్క్ చేసుంటే అబ్బాయి అడగకుండానే నేను ఇచ్చేదాన్ని. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ నేనే నాకు వీడియో ఎడిటర్స్ కావాలని చెప్పేసి నేను సర్చ్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ దొరికాడు. ఆ అబ్బాయి ఏంటి, అక్క వీడియో ఎడిటింగ్స్ నేను చేస్తాను, సో నాకు వర్క్ ఇవ్వండి, ఫస్ట్ నా వర్క్ చూడండి అక్క, మనీ ఇంత అంతా ఏమీ లేదు. అబ్బాయి చెప్పాడు, మనీ ఇంత అంతా ఏమీ లేదు, వర్క్ చూడండి అక్క ఫస్ట్ అని చెప్పి అన్నాడు. సరే చూపించాడు, చేశాడు. శాంపుల్ మీ వీడియోస్ ఇవ్వండి, నేను మీ వీడియోస్ ఎడిట్ చేసి ఇస్తాను అని చెప్పి. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ నాది ఇన్స్టాలో చూసుంటే వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియో ఎడిటింగ్ ఉంటుంది. ఆ అబ్బాయి ఫస్ట్ నాకు సింపుల్గా జస్ట్ ఒక చిన్న ఆడియో ఉంటే ఇవ్వగానే బాగా ఎడిట్ చేసి ఇచ్చాడు, బాగా నచ్చింది. అండ్ ఆ అబ్బాయి అప్రోచ్ కూడా చూసారా, ఆ అబ్బాయి వర్క్ స్కిల్స్ దీని మీదే అప్రోచ్ ఉంది తనది. డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇస్తావు అని ఎప్పుడు అడగలేదు నన్ను. ఓకే. ఫైనల్గా అక్క మీకు ఎలా కావాలి, ఎలా అయినా పర్లేదు ఎడిట్ చేసి చెప్తా అని ఎడిట్ చేసి ఇస్తాను. నేను ఎన్నిసార్లు ఎడిట్ చేయించానో అది ఇది బాగాలేదని, ఎన్నిసార్లు అయినా పేషెన్స్గా ఎడిట్ చేసి ఇచ్చాడు. ఫైనల్గా అప్పుడు ఇంకా నేనే అడిగాను అనమాట, మరి ఫైనల్గా ఎంత అనుకుంటున్నావు నువ్వు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి. నేను అప్పటి వరకు తన ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. అప్పుడు చెప్పాడు, నేను ఒక పర్సన్ దగ్గర చేశాను, ఆ అబ్బాయి ఇలా వర్క్ చేయించుకున్నాడు కానీ మనీ ఇవ్వలేదు, ఇక మీ ఇష్టం అక్క, మీరు ఎంత ఇస్తే అంతా, నేను ఇంత డిమాండ్ చేయను, నాకు వర్కే ఇంపార్టెంట్ అన్నాడు. సో ఆ అబ్బాయి అప్రోచ్ కూడా నాకు నచ్చింది. ఇంక నేనే సర్టెన్ అమౌంట్ తనకి తగ్గట్టు ఇచ్చాను, మంచిగా చేశాడు కాబట్టి. అదే ముందు అబ్బాయికి నేను అసలు ఇవ్వాలనిపించలేదు నాకు. ఆడు వర్క్ అంటే డబ్బుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. సో ఇలా నాకే కాదు ప్రతి క్లయింట్కి ఇదే అనిపిస్తుంది. అలా అని చెప్పి మరీ వెళ్ళి డమ్గా డబ్బుల గురించి అడగొద్దు అని నేను చెప్పట్లేదు. ఒక 2-3 క్లయింట్స్ అయినాక 4th-5th క్లయింట్స్కి ఏమంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, అప్పటి నుంచి డబ్బులు అడగండి. ఓకే. ముందు క్లయింట్స్కి మాత్రం ఇగో ఈ అబ్బాయి అప్రోచ్ అయినట్టు మంచిగా అప్రోచ్ అయితే మీకు ఆటోమేటిక్గా స్కిల్ వస్తుంది. ఈ స్కిల్ వచ్చిందంటే మీకు మనీ వస్తుంది. ఓకే. సో ఇలా క్లయింట్స్ని అప్రోచ్ అవ్వడం, క్లయింట్స్కి అప్లై చేయడం ఇదంతా జరుగుతుంది. ఇదన్నమాట ఈరోజు క్లాస్. ఓకే. రేపటి క్లాస్లోని క్లయింట్స్ గురించి చెప్పాను కదా. ఇంకా ఈ వెబ్సైట్స్ కాకుండా మనకి సోషల్ మీడియాలో కూడా క్లయింట్స్ని దొరుకుతారు. సో ఇఫ్ మీకు ఓకే అనుకుంటే సోషల్ మీడియా గురించి కూడా రేపు చెప్తాను. అండ్ ఇప్పుడు చెప్పా కదా, స్టెప్స్ టు స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. ఫ్రెండ్లీ అప్రోచ్ ఉండాలి ఎప్పుడైనా. ఏదో భయంతో కాకుండా ఫ్రెండ్లీగా అప్రోచ్ చేసుకుంటూ, ఫ్రెండ్లీగా కమ్యూనికేట్ చేస్తూ క్లయింట్తోని. ఇప్పుడు అంతే కదా, నువ్వు నాతో ఎంత బాగుంటేనే నేను వర్క్ అనేది ఇస్తాను, అవునా. నువ్వు నాతోని పొగరుగా, కోపంగా, గీరగా లేదా అన్రెస్పెక్టబుల్గా ఉన్నావు అనుకో, ఇవ్వరు. ఇప్పుడు నేను ఫేస్బుక్ యాడ్స్ రన్ చేపిస్తున్నాను ఒక పర్సన్తో. అతను చాలా మర్యాదగా మాట్లాడతారు, హిందీ అయినా సరే, హాయ్ మ్యామ్, చెప్పండి మ్యామ్, ఏంటి మ్యామ్. నేను తెలుసు చిన్న అమ్మాయి, నేను తెలుసు ఆయన పెద్ద అయినా సరే ఇంకా నన్ను రెస్పెక్ట్గానే పిలుస్తారు. సో ఆ అప్రోచ్ ఉండాలి క్లయింట్స్తో మీరు మాట్లాడేటప్పుడు. ఓకే. అది చాలా చూస్తారు అప్రోచ్ కానీ, వాళ్ళు మీరు మాట తీరు కానీ, మీ మాటలు ఎట్లా మాట్లాడాలి అవి చూస్తారు.
ఇలా అప్లై అయితే చేయాలి. ఓకే. సో మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు తక్కువ మనీకి, ఇన్ కేస్ మనీ తీసుకోవాలనిపిస్తే ఒక $1 $2కో ఏదో తీసుకోవాలి కదా అన్నట్టే తీసుకోండి. ఏదో బీభత్సంగా $150 $200 అట్లా ఏం తీసేసుకొని చేసేంత అయితే చెయ్యొద్దు ఫ్రెషర్గా. ఇలా ఉంటుంది. ఓకే. ఇది అయితే ఫ్రీలాన్సింగ్లో అప్లై చేసే వేస్. రేపు ఏం చెప్తానంటే మన వెబ్సైట్లోని ఫ్రీలాన్సింగ్ బిజిగురుకుల వెబ్సైట్లో ఫ్రీలాన్సింగ్ కోర్సెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎలాంటి కోర్స్ తీసుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి, ఐ మీన్ ఎక్కడ ఉంటాయి నేను చెప్పేసానులేండి. అదే ఎలా ఉంటాయి, ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ తీసుకుంటే దానికి ఎలా చేయాలి, క్లయింట్స్ మనకి ఏమేమి ఇస్తారు ఫేస్బుక్ యాడ్స్ తీసుకున్నప్పుడు కానీ, కంటెంట్ రైటింగ్ తీసుకుంటున్నప్పుడు కానీ, అసలు కంటెంట్ రైటింగ్ కాపీ రైటింగ్ ఏంటి, ఫేస్బుక్ యాడ్స్ ఏంటి, నాకు వచ్చిన స్కిల్స్ అని నేను రేపు చెప్తా. సో ఈ రోజు వరకు అయితే ఇదన్నమాట. ఓకేనా. ఫ్రమ్ బిస్ గురుకుల్ అని ఇన్స్టా మెసేజ్లో వస్తున్నాయండి. సమ్ స్ట్రేంజర్స్ ఇన్స్టా అకౌంట్స్. బ్లాక్ దెమ్. ఎవరండి వాడు అడగడానికి, అసలు మీకు ఎవరో కూడా తెలియదు అన్నప్పుడు బ్లాక్ దెమ్ అంతే. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే ఇన్స్టాలో బ్లాక్ చేసేసేయండి అంతే. ఓకే. సో ఇప్పుడు అడగండి క్వశ్చన్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. ఓకే. క్లాస్ బాగుందా? గుడ్డా? ఒక ఓల్డ్ రీడింగ్ పెట్టరా ప్లీజ్. ఆల్రెడీ పెట్టేశాను క్లాసెస్. రివ్యూ ఇచ్చిన వాళ్ళకి రివ్యూ ఇచ్చినట్టు పంపించాను. ఐ మీన్ రిమైనింగ్ వీడియోస్ పంపించాను. రివ్యూ ఇవ్వలేని వాళ్ళకి వీడియోస్ పంపాలో ఆ వీడియోసే పంపించా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. గ్రూప్లో ఉంటాయి చూడండి, ఓల్డ్ వీడియోస్ కూడా గ్రూప్లో పెట్టా ఆల్రెడీ. క్లాస్ గుడ్. బాగుందా? థ్యాంక్ యూ. బాగుందా క్లాస్? అనిపించిందా? గుడ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఆల్ గుడ్. క్లాస్ బాగుందా? ఎస్టర్డే రికార్డింగ్ మ్యామ్. ఎస్టర్డే క్లాస్ రివ్యూ ఇచ్చాను కానీ పెట్టలేదు. రివ్యూ ఇచ్చిన వాళ్ళకి పెట్టాను. లేదు, రివ్యూ ఇచ్చేసిన వాళ్ళకి పెట్టేశాను నేను. ఇన్ కేస్ ఒకవేళ రివ్యూ ఇచ్చిన వాళ్ళకి పెట్టకపోతే మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి అని కూడా చెప్పా. ఎస్టర్డే రికార్డింగ్ యాజ్ యూజువల్. ఎస్టర్డే రికార్డింగ్ ఇంకా లోడ్ అవుతుంది. లోడ్ అవగానే మీకు పంపిస్తా. అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది నాకు. మెయిన్ రికార్డింగ్స్ ఇవి 1 hour 2 hours గ్యాప్ కదా, 2 hours క్లాసెస్ కదా, 1-2 hours. సో టైం ఎక్కువ తీసుకుంటుంది అప్లోడ్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ పేషెన్స్లీ ఎవ్రీథింగ్ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పెట్టేసా. పెట్టేసా రివ్యూ ఇచ్చిన వాళ్ళకి. అవునా? అదేంటి, నేను అందరికీ మెసేజ్ చేశానే. సరే, మళ్ళీ ఒక్కసారి ఈరోజు హాయ్ అని మెసేజ్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తా. అవునా? అయ్యయ్యో. ఒకసారి మెసేజ్ చేయండి అయితే. నేనైతే ఆల్మోస్ట్ అందరికీ పెట్టేశాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ వర్క్ చేయాలి, మీరు చెప్పింది చెప్పినట్లు చేయాలి మ్యామ్. అవును, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే పక్కా అవుతుంది. కాకపోతే ఎవరికైనా ముందే చెప్తున్నా, ఈజీయా అంటే అంత ఈజీ ఏం కాదు, కష్టమా అంటే అంత కష్టం కూడా కాదు. ఓకే. మీడియంగా ఉంటుంది. సో మీకు ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి సో కష్టం అనిపిస్తుంది. మెల్లమెల్లగా పోను చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకా రివ్యూ ఇస్తారా? క్లాస్ బాగుందా? ఎక్సలెంట్. గుడ్. బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమన్నా చెప్పండి. వాట్సాప్లో రిప్లైస్ ఇచ్చానండి. మొన్న మొన్న నైట్, మొన్న మార్నింగ్, మొన్న నైట్ అనుకుంటా అందరికీ కలిపి రిప్లైస్ ఇచ్చాను.
ఇవ్వలేదంటున్నారేంటి? అండ్ ఫస్ట్ థింగ్ నాది ఇదయిందనమాట. వాట్ ఈస్ దట్? నా వాట్సాప్ బ్లాక్ అయింది గదా! సో, ప్రీవియస్ మెసేజెస్ ఏమీ నా దగ్గర లేవు. నాకు నిన్న మార్నింగ్ నుంచి ఎవరైతే అదే నిన్న, మొన్న మార్నింగ్ నుంచి 2 డేస్ నుంచి ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకి మాత్రమే నేను రిప్లై ఇవ్వగలుగుతున్నాను. ఓకే. అందుకే మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టండి మెసేజ్ మీకు రిప్లై ఇవ్వకపోతే నేను. ఇచ్చాను. ఎందుకంటే మీరు అడుగుతున్నారు రిప్లై ఇవ్వండి అక్క అని చెప్పేసి. సో, ఇచ్చా. ఓకే. ఎక్సలెంట్ మ్యామ్. పెట్టాను మెసేజ్. నిన్న కూడా మెసేజ్ చేశాను సిస్టర్. రిప్లై లేదు. మెసేజ్ చేసినా రిప్లై లేదా? లేదండి. రిప్లైస్ ఇచ్చాను. ఏది ఒకసారి ఇప్పుడు మెసేజ్ చేయండి ఇప్పుడే. భవానీ ఇప్పుడు మీరు మెసేజ్ చేయండి. అసలు జీరో నాలెడ్జ్ మ్యామ్. బట్ వర్క్ చేయగలమా అనే నమ్మకాన్ని ఇస్తున్నారు మ్యామ్. చాలా థ్యాంక్స్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరైనా చెయ్యొచ్చు. ఇక్కడ ఏమంటే నువ్వేం చదువుకున్నావు ఏం చేసావు అనేది ఇక మ్యాటర్ కాదు. నువ్వు ఎలా వర్క్ చేసావు అనేది ఇక్కడ మెయిన్ ఉంటుంది. నువ్వు చక్కగా నేర్పించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పెయిడ్ మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళ గురించి మీరు వింటే వాళ్ళ బాధ కానీ మీరు పడితే అప్పుడు నేను నేర్పించింది మీకు అర్థమవుతుంది అనమాట నా వాల్యూ. నిజంగా పాపం పెయిడ్ మెంటర్షిప్కి ఎంత నమ్మి జాయిన్ అవుతారో తెలుసా? అసలు క్లాస్ పెట్టరు, జాయిన్ అయిన నెక్స్ట్ డే నుంచి రిప్లైస్ ఇవ్వరు, అసలు మనిషిగా కనే కనపడరు. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్న కెపాసిటీ లేదు, నీ వల్ల కాదు అన్నప్పుడు వదిలేసేయాలి. కానీ అలా తప్పు, అలా చేయకూడదు. సైలెంట్ ఎవరు పాపని వాళ్ళే పోతారు. మనకి మన సంగతికి వచ్చేస్తే అక్క పెట్టాను మెసేజ్. ఇప్పుడు పెడతారా ఓల్డ్ రికార్డింగ్స్? మెసేజ్ పెట్టాను అంటున్నారు. ఉపేంద్ర. ఓకే. ఉంది. ఓకే. 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 ఇప్పుడు వస్తున్నాయి మెసేజెస్. నాకు రాలేదా? ఎనీవేస్ ఇప్పుడు రిప్లై ఇస్తాలేండి. భవాని ఇప్పుడు వచ్చింది మీ మెసేజ్, నాకు వచ్చింది. ఇప్పుడు మెసేజ్ చేసి ఒకసారి చూడరా. ట్రాఫిక్ లావణ్య శ్రీ ట్రాఫిక్ మాస్టరీ ఓల్డ్ రికార్డింగ్స్ రివ్యూ ఇచ్చేసి నాకు మీకు ఓల్డ్ రికార్డింగ్స్ రాలేదు అంటే ఒక్కసారి దీక్షిత మ్యామ్ నాకు ఓల్డ్ రికార్డింగ్స్ పంపరా, రివ్యూ ఇచ్చాను అని ఒక్క మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తా. ఓకేనా? సౌమ్య, భవానీ, లావణ్య వస్తున్నాయి. ఓకే, మీ అందరికీ పంపిస్తానే. చాలు ఇంక ఈ రోజుది నిన్నటిది క్లాసెస్ రికార్డింగ్స్ కూడా పంపిస్తాను.